మాస్టర్ తెలుగు టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన సంస్కృతి మన ఆలయం కార్యక్రమానికి స్వాగతం. శ్రీభూయితం శోభిత నీలగాత్రం తౌర్యత్రికం తుంబుర నారదాభ్యం శృంకారి పద్మంగ దయా సమేతం ధ్యాయే జగన్మోహన కేశవేశం. ఈరోజు ఉభయ గోదావరి మధ్యప్రదేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం రావులపాలెంకు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాలి క్షేత్రంలో ఉన్న శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి దేవాలయం యొక్క ఆలయ విశిష్ట్యాన్ని తెలుసుకుందాం. పూర్వం క్షీరసాగర మదనం చేసినప్పుడు అమృతం లభించింది. అమృతంను దేవతలకు రాక్షసులకు పంచుటకు ఆ శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తారు. మరలా భస్మాసురుని అంతమొందించుటకు మోహిని అవతారం దాల్చారు. ఈ సందర్భంలో ఈశ్వరునికి జగన్మోహిని యొక్క సుందర రూపం చూడాలని కుతూహలం కలిగి మోహినిని వెంబడిస్తూ ఈ రత్నాపురం అంటే ఇప్పటి ర్యాలీ వచ్చేసరికి ఈశ్వరుడు మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఎదురెదురుగా నిలిచారు. అప్పుడు విష్ణుమూర్తి మోహిని రూపం చాలించి నిజ రూపాన్ని కేశవ స్వామిగా దర్శనమిచ్చారు. అప్పుడు శివుడు ఉమా కుండలేశ్వర స్వామిగా ఆవిర్భవించారు. గర్భాలయ ప్రవేశము ఉన్న అతి పురాతనమైన ఏకైక దేవాలయం ఈ ఆలయం. ఇక్కడ స్వామివారు 5 అడుగుల ఎత్తున ఉన్న అరుదైన శాలిగ్రామ ఏకశిల ఆవిర్భావం భూలోకంలోనే ఒక అద్భుతం. ఇక్కడ స్వామివారు ముందు వైపు పురుష రూపంలోను వెనక వైపు స్త్రీ రూపంలో స్వయంభూగా వెలిసి ఉన్నారు. ఈ శిలలోని ఉన్న అద్భుతాలు చూడటానికి 2 కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. మరి అదిగో అదే పొన్న చెట్టు. దక్షిణ భాగంలో గోవర్ధన పర్వతం మనుతోరణం స్పష్టంగా దర్శనమిస్తుంది. క్రమంగా మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, రామ, పరశురామ, బుద్ధ, కల్కి మొదలైన దశావతారాలు. ఈ అవతారాల వైభవాన్ని నారద తుంబురులు గానం చేస్తున్నారు. ఆదిశేషుని ఛత్రం కావలించుకొని స్వామి ఆగమనానికి పరవశిస్తున్నట్టున్నారు. జగన్మోహిని కేశవ స్వామి ఆలయం ఒక ఆధ్యాత్మిక వేదికలా దర్శనమిస్తుంది. శ్రీచరణ యుగల మధ్యమంలో గంగాదేవి విగ్రహం ఉండటమే కాకుండా ఆ విగ్రహం నుండి నిరంతరం గండకీ గంగ ప్రవహిస్తుండడం ఒక విశేషం. గరుత్మంతుడు, వ్యాస, నారద, పరాశర, పుండరీకాదులెందరో స్వామి సేవలో ఉన్నారు.
అలాగే శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కూడా ఇక్కడ దర్శనమిస్తున్నారు. గర్భాలయం ముందు కుడి భాగంలో శ్రీ రమా సత్యనారాయణ స్వామివారి దివ్య మందిరం దర్శనమిస్తుంది. అత్యంత తేజోవంతంగా దర్శనమిచ్చే ఈ పాలరాతి తేజోమూర్తులు భక్తుల్లో స్వామి పట్ల భక్తిభావాన్ని ఇనుమడింపచేస్తాయి. దేశంలోనే ఏకైక జగన్మోహిని కేశవ స్వామివారి క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ దివ్య క్షేత్రంలో సాక్షాత్తు జగన్మోహిని కేశవ స్వామివారు, వేణుగోపాల స్వామివార్లు, ఉమా కుమండలేశ్వర స్వామివార్లు కొలువై ఉన్నారు. గర్భాలయంలో శ్రీ జగన్మోహిని కేశవ స్వామివారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడికి సమీపంలో పశ్చిమ దిక్కుగా ఉన్న ఉమా కుమండలేశ్వర స్వామివారి ఆలయాన్ని చేరుకొని భక్తి శ్రద్ధలతో సేవిస్తారు. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటంటే, ఏ శివాలయంలో లేని విధంగా శ్రీ ఉమా కుమండలేశ్వర స్వామికి అభిషేకములు ఎంత ద్రవ్యం చేసినా మొత్తం అంత గర్భగుడిలోనే ఇమిడిపోతాయి. సోమసూత్రం కానీ చండీశ్వరుడు కానీ ఉండరు. ఇక్కడి శివలింగం నున్నగా కాకుండా రుద్రాక్ష వలె ఉండడం ఒక విశేషం. 11వ శతాబ్దంలో చోళరాజుల కాలంలో ఈ ఆలయం నిర్మించడం జరిగింది. నమస్కారం, వెల్కమ్ టు మాస్టర్ తెలుగు టీవీ. ఈరోజు మనం రావులపాలెం నుంచి 6 కిలోమీటర్లో ఉన్న శ్రీ జగన్మోహిని కేశవ మరియు గోపాల స్వామి వారి దేవస్థానంకు రావడం జరిగింది. ఈ దేవస్థానం యొక్క చరిత్ర ఏంటో, విశిష్టతలు ఏంటో, పూజా కార్యక్రమాలు, ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయో ఇక్కడున్న పంతులు గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీకేశవంగరతులోత్రకరమ్య పద్మ చంద్ర ప్రభా విశద నిర్మలా పాంచజన్యం మార్తాండకోటిరుద్రోజ్వల తీక్షణ చక్రం వందే గదాధరమహం స్వరవృందవంజం అభయవరదహస్తాం పద్మసింహాసనస్తాం కనకమలయద్మాం ప్రోలసత్మాని పద్మాం అపరమిదనమధ్యాం కుంభికుంభస్తనాఢ్యాం పృథుల జగన శోభాం శ్రీరాజ్యలక్ష్మీం నమామి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామం. ఈ గ్రామంలో శ్రీ జగన్మోహిని కేశవస్వామి సాలగ్రామ శిలారూపంలో ఎదుర పురుష రూపంతో వెనక వైపున జగన్మోహనాకారంతో స్వయం వ్యక్తంగా ఇక్కడ వెలిశారు. స్వామి స్వయంభూ అన్నమాట. ఇక్కడ స్వామి విశిష్టత ఏమిటంటే, ఎదుర పురుష రూపంలో వెనకాల స్త్రీ రూపంతో స్వామి అలంకరించి ఉన్నారు. పూర్వకాలంలో దేవతలకి రాక్షసులకి అమృతం పంచిపెట్టినప్పుడు విష్ణుమూర్తి జగన్మోహిని అవతారం ఎత్తి అమృతాన్ని పంచిపెట్టి స్వామి రథం మీద తిరిగి వస్తుంటే, ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ స్వామి యొక్క రథం శీల రాలి ఇక్కడ ఆగిపోయిందనమాట. అప్పుడు ఏమిటి రథశీల రాలిపోయిందని వెనక్కి తిరిగి చూసేటప్పటికి శివుడు యొక్క స్త్రీ రూపాన్ని చూసి వ్యామోహించి వస్తున్నాడు. తన యొక్క నిజరూపం చూపించాలని ఎదర పురుష రూపంతో వెనక్కి తిరిగి స్త్రీ రూపంతో స్వామి ఇక్కడ ఇలా వెలిశారు. అప్పుడు ఎదురుకుండా వస్తున్నటువంటి శివుడు ఇదంతా విష్ణుమాయ,
మాయ, ఈ మాయలో ఇంత దూరం వచ్చామని చెప్పి ఈ దేవాలయం ఎదురకుండా శివాలయం, ఆయన అక్కడ వెలిశారు, ఈయన ఇక్కడ వెలిశారు. ఈ స్వామి యొక్క రథం చీల రాలిపోయింది కాబట్టి ఈ గ్రామానికి వ్యాలి అని పేరు వచ్చిందనమాట. పూర్వం రత్నాపురం అని చెప్తారు ఈ గ్రామం పేరు. స్వామి సాలగ్రామసుల్లో ఎదర పురుష రూపంలో స్వామి కిరీటం, ఓ చేతిలో శంఖం, ఓ చేతిలో చక్రం, అభయహస్తం భక్తుల్ని రక్షిస్తున్నారు. మన అరచేతిలో రేఖలు ఎలా ఉంటాయో స్వామివారికి కూడా అరచేతిలో రేఖలు, గద పట్టుకున్నటువంటి హస్తము, ఆ 4 వేళకి ఉంగరాలు, మన గోళ్ళు ఎలా ఉంటాయో స్వామి యొక్క గోళ్ళు, గద. ఎదర శ్రీదేవి భూదేవి భార్యలు రుక్మిణి సత్యభామ, గరుత్మంతుడు పాదసేవ చేస్తున్నాడు. ఇక్కడ విష్ణు పాదోద్భవం గంగ, విష్ణు పాదముల యందు గంగ పుట్టిందనమాట. దానికి నిదర్శనముగా 2 పాదాల మధ్యలో చిన్న గంగాదేవి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం దగ్గర నుంచి గంగ ఎప్పుడూ కూడా వస్తూ ఉంటుంది. అది ఇక్కడ విశేషం అన్నమాట. పైన దశావతారాలు, మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నారసింహావతారం, వామనావతారం. ఈ వైపున పరశురామావతారం, రామావతారం, బలరామావతారం, బుద్ధావతారం, కలికావతారం. తుంబుర నారదులు గానం చేస్తున్నారు. కిన్నరులు, కింపురుషులు స్వామివారికి పుష్పమాలలో వేస్తున్నారు. రంభ, ఊర్వశి నాట్యం చేస్తున్నారు. శేషశాయి, ఆదిశేషువు పడగ విప్పినట్లుగా అంతా కూడా కేశవస్వామి పురుష స్వరూపం. ఇది వెనక వైపున జగన్మోహని ఆకారం. శ్రీ ఆకారం అంటే శిఖ చుట్టుకున్నట్లుగా శిఖముడి, చామంతి పువ్వు అలంకారం, రవికాంచు చీర కట్టుబడి, బోచి చీర కట్టుకున్నట్లుగా పుట్టుమచ్చ పద్మినీ జాతి స్త్రీ యొక్క లక్షణం అన్నమాట. ఆ పుట్టుమచ్చ తెల్లగా పొడుగ్గా ఉంది. పుట్టుమచ్చ, కాళ్ళకు అందెలు, గజ్జెలు. ఈ యొక్క మోహిని ఆకారంతో స్వామి స్వయం వ్యక్తంగా ఇక్కడ వెలిశారు. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా చైత్రశుద్ధ నవమిలగా ఇటు పౌర్ణమి వరకు 7 రోజులు స్వామివారి కళ్యాణ మహోత్సవములు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారిచే అత్యంత వైభవంగా వైఖాన సాగమ ప్రకారంగా నిర్వహించబడుతూ ఉంటాయి. అలాగే ప్రతి పర్వదినము కూడా స్వామివారికి విశేషార్చనలు, మిగతా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. స్వామివారి ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా విశేషంగా అన్నదానాన్ని స్వీకరిస్తూ ఉంటారు. ఇక్కడ స్వామిని దర్శించి ఏదైనా కోరుకుంటే 5 బుధవారములు 5 ప్రదక్షిణములు చేసించో స్వామి తన అనుగ్రహం చేత భక్తుల కోరికలన్నీ కూడా తీరుతాయని భక్తుల ప్రతీది. కాబట్టి స్వామివారిని అందరూ కూడా దర్శించి ధరించవలసిందిగా కోరుతున్నాం. సో చూశారు కదా, మీరు కూడా ఈ ఆలయంను దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మనస్ఫూర్తిగా మాస్టర్ తెలుగు టీవీ కోరుకుంటుంది. అంతవరకు సెలవు, నమస్కారం. చూశారు కదా, ఈనాటి రాళి క్షేత్రంలో వెలిసిన శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వార్ల ఆలయ వైశిష్ట్యం గురించి తిరిగి మరో కార్యక్రమంలో మరొక ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.